నా పేరు ప్రసాద్. నేను బెంగళూరు నుంచి రావడం జరిగింది. ప్రస్తుతం ఎస్జిటిగా వర్క్ చేస్తున్నాను అనమాట. చిత్తూరు కార్పొరేషన్లో గ్రీన్పేటలో పనిచేస్తున్నాను. నేను ఎస్జిటిగా పనిచేస్తున్నాను. అయితే నేను ఈ జాబ్ సాధించడానికన్నా ముందు అసలు ఎక్కడ తీసుకోవాలి, డిఎస్సి కోచింగ్ అంటే ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ తీసుకుంటే నేను ఖచ్చితంగా జాబ్ సాధించగలను అని నాకు ఫుల్గా డైలమా ఉందన్నమాట. ఆ సిచ్యువేషన్లో నేను యూట్యూబ్లోకి వెళ్ళి నేనే ఇండివిజువల్గా సెర్చ్ చేసుకున్నాను అనమాట. నాకు ఎవరు గైడ్ చేయలేదు, సజెస్ట్ చేయలేదు. నేనే ఇండివిజువల్గా గైడ్ చేసుకొని చూశాను. అప్పుడు నాకు యూట్యూబ్లో సార్ చెప్తున్న హరిబాబు సార్ గారు చెప్తున్న మోటివేషను, నెక్స్ట్ వచ్చేసి దానికి ఉన్న రేటింగు, అందరూ ఇచ్చిన రివ్యూస్ అన్నీ చూస్తే నాకు చాలా మంచిగా అనిపించింది. ఓకే, నాకు ఇదైతే ఇన్స్టిట్యూట్ నేను ఖచ్చితంగా జాబ్ సాధించగలను నమ్మకం వచ్చింది. అప్పుడే నేను తిరుపతి శ్రీ ప్రజ్ఞ ఇన్స్టిట్యూట్కి రావడం జరిగింది అనమాట. 2025 నేను ఫస్ట్ టెట్కి రావడం జరిగింది. నాకు తిరుపతి శ్రీ ప్రజ్ఞ ఇన్స్టిట్యూట్ 1 year జర్నీ, ఎగ్జాక్ట్గా 365 days జర్నీ చేశాను. ఈ 365 days జర్నీలో నాకు ఫ్యాకల్టీ అనమాట. సారు అన్ని విధాలుగా అన్ని సబ్జెక్టులకి నాకు ఫ్యాకల్టీని చాలా బాగా అరేంజ్ చేశారనమాట. ఆన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేయడానికి అన్ని విధాలుగా ఫ్యాకల్టీని నాకు అరేంజ్ చేయించారు. చాలా హ్యాపీగా అనిపించింది. అదేవిధంగా ఫ్యాకల్టీతో పాటు డైలీ మనకు సార్ కండక్ట్ చేసే డైలీ టెస్టులు, అదేవిధంగా వీక్లీ కండక్ట్ చేసే వీక్లీ టెస్టులు, వీక్లీ గ్రాండ్ టెస్టులతో చాలా హ్యాపీగా సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఆన్ టైంలో టెట్లోన మంచి స్కోర్ చేయగలిగాను. డిఎస్సిలోన మంచి స్కోర్ చేసి కార్పొరేషన్లో జాబ్ సంపాదించగలిగాను. నేను కొత్తగా వచ్చినా కానీ నన్ను ఆ విధంగా కార్పొరేషన్లో జాబ్ వచ్చే విధంగా మోటివేట్ చేసి మంచి ఫ్యాకల్టీని నాకు ఇచ్చి డైలీ మోటివేట్ చేస్తూ, గైడ్ చేస్తూ, అదేవిధంగా డైలీ టెస్టులు కండక్ట్ చేస్తూ ముందుకు తీసుకురావడం జరిగిందన్నమాట సార్. నాకైతే చాలా హ్యాపీగా ఈ 1 year జర్నీలో నేను జాబ్ సాధించగలుగుతానా లేదా అన్న సిచ్యువేషన్లో సార్ యొక్క గైడెన్సు, డైలీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, వీక్లీ టెస్టులు, వీటన్నిటి ద్వారా నేను డైలీ మోటివేట్ అవుతూ మంచి ఫ్యాకల్టీతో ఈరోజు జాబ్ సాధించగలగడం జరిగిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ప్రజ్ఞ ఇన్స్టిట్యూట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద స్టాఫ్ అండ్ ఆల్.